రామ్ చరణ్ గారిని గేమ్ చేంజర్ సినిమా గురించి దిల్ రాజు గారు కావచ్చు, వాళ్ళ తమ్ముడు శిరీష్ గారు కావచ్చు, ఛాన్స్ దొరికినప్పుడల్లా తక్కువ చేసి మాట్లాడడం, కించపరుస్తూ మాట్లాడడం చాలా మటుకు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు రీసెంట్గా కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు శిరీష్ గారు అండ్ తమ్ముడు ఈవెంట్లో దిల్ రాజు గారు మళ్ళీ రామ్ చరణ్ గారిని తక్కువ చేస్తూ మాట్లాడారు. మరి అసలు రామ్ చరణ్ గారిని వాడుకున్నది ఎవరు? వాళ్ళని ఈయన వాడుకున్నారా, ఈయనని ఆయన వాడుకున్నారని ఫ్యాన్స్ ఒక సూటి అంటే డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? సో గేమ్ చేంజర్ సినిమా వచ్చి దాదాపు 6 నెలలుగా వస్తుంది. సో ఆల్రెడీ మళ్ళీ మనం సెకండ్ హాఫ్లోకి స్టార్ట్ అయిపోయాం ఇది ఈ ఇయర్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఈ సెకండ్ హాఫ్లో ఏం మూవీస్ వస్తాయి, ఎట్లాంటి ఎంటర్టైనర్స్ వస్తాయి, ఎలాంటి భారీ సినిమాలు వస్తాయి, ఎలాంటి చిన్న హీరోలు పెద్ద హిట్లు కొడతారు, దీనిపైన ఉంటుంది జనరల్గా అందరూ. అయితే ఈ నిర్మాతలు దిల్ రాజు గారు వాళ్ళ తమ్ముడు శిరీష్ గారు మాత్రం ఇంకా గేమ్ చేంజర్ని అది పట్టుకునే ప్రతి చోట ఆ ప్లకార్డు వాడి వాళ్ళు మరి సింపతి గెయిన్ చేద్దామన్నా దాంట్లో ఏం చేద్దామన్నా ఎవరికి అర్థం కావట్లేదు. సో ప్రతి చోటకి ఎవరిని అడుగుతుంటే మరి అడిగే జర్నలిస్టులుగానే కొంచెం ఉండాలి, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా అని. సో ప్రతిసారి గేమ్ చేంజర్ గురించి ప్రస్తావన తీసుకొచ్చి దానిలో ఆ హీరోని కానీ దర్శకుడిని కానీ ఏదో ఒకటి అనిపించేదాకా అంటే వాళ్ళకి బహుశా పర్సనల్గా గ్రడ్జ్ ఏమన్నా ఉందేమో అన్నట్టుగా. సో వీళ్ళు మాట్లాడే మాటలు కూడా అదే విధంగా ఉన్నాయి. అది ఫ్లాప్ అయింది, డిజాస్టర్ అయింది, లాస్ వచ్చింది. దానిపైన ఆ లాస్ని సంక్రాంతికి వస్తున్న సినిమాని బ్యాకప్లో పెట్టి వసూలు చేసుకున్నారు. సో ఇక్కడ నిర్మాత బాగున్నారు, డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కున్న వాళ్ళు బాగున్నారు, వాళ్ళకి అబ్జెక్షన్ లేదు, వీళ్ళకి అబ్జెక్షన్ లేదు. బట్ ఏంటంటే ఇంటర్వ్యూవర్లు ప్రశ్న వేయడం వల్ల వీళ్ళకి అది కోపం అనుకోండి, బాధ అనుకోండి బయటకు వస్తుంది. ఇంటర్వ్యూలు అని కాదు, ఇప్పుడు ఆ సినిమా వచ్చింది, ఫ్లాప్ చేశారు, ఓకే అయింది అయిపోయింది, ఇప్పుడు వేరే సినిమాలు వస్తున్నాయి. అయితే వీటి గురించి మాట్లాడకుండా మళ్ళీ రామ్ చరణ్ గారిని టార్గెట్ చేస్తూ అంటే ఆ సినిమా వల్ల మా లైఫే పోయింది, మేము జీరో అయ్యే వాళ్ళం, ఒకవేళ సంక్రాంతికి వస్తున్నాం లేకపోతే ఏమైపోయే వాళ్ళము. నిర్మాతగా శిరీష్ గారు ఇంటర్వ్యూలు ఇచ్చేది చాలా తక్కువ, కానీ ఆయన ఇట్లా మాట్లాడతారు. ఒక్క ఇంటర్వ్యూతో ఆయన ఇంత ఫెయిల్యూర్ ఇంటర్వ్యూ అయిపోద్ది అనుకోలేదు అసలు. అది ఎట్లా అంటే ఆయన వర్డ్స్ వేరే నెగిటివ్ వైపులో వెళ్ళిపోతున్నాయి. అంటే ఇప్పుడు ప్రముఖ జర్నలిస్ట్ గారు అడిగారు ఆయన్ని ఇట్లా గేమ్ చేంజర్ గురించి చెప్పడం, మాకు సంక్రాంతికి గేమ్ చేంజర్ భారీ నష్టపోయాము, అది పక్కన సంక్రాంతి కోసం లేకపోతే మేము అడ్రస్ లేకుండా పోయేవాళ్ళం అని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే సినిమా మీరు తీశారు, మీరు అమ్ముకున్నారు, అది మీకు కొత్త కాదు, ఎప్పటి నుంచో మీకు అనుభవజ్ఞులు ఒక సినిమాని చూస్తే ఇది ఆడిద్దా ఆడదా అని మీకు జడ్జ్ చేస్తారు ఒక ట్రైలర్తోనో టీజర్తోనో. సో అట్లాంటి వ్యక్తులు మీరు ఈరోజు వచ్చి ఒక సినిమాని మేము ఫ్లాప్ అయ్యింది అంటే అది ఎవరి రీజన్? హీరో గారు మీకు టైం ఇవ్వలేదా? మీరు అడిగినంత టైం ఇవ్వలేదా మీకు? లేదంటే కంగారు పెట్టి వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోయారా? సో ఫస్ట్ హీరో గారి గురించి, హీరో గారు తీసుకున్న రెమ్యునేషన్ ప్రకారం అనుకున్న టైం కన్నా ఎక్కువే ఇచ్చారు. ఆయన 3 ఏళ్ళు టైం దాదాపు వేస్ట్ అయిపోయింది. సో ఇక్కడ డైరెక్టర్ పనితనం పక్కన పెడతాం, సెకండరీ. ఫస్ట్ హీరో గారు ఏంటి? హీరో గారు ఆయన టైం ఇవ్వకుండా వేరే సినిమా లాక్ చేసుకుంటే, వేరే సినిమాకి షెడ్యూల్ ఇచ్చుకుంటే అప్పుడు ఏంటి? ఈ సినిమాని అనుకున్న విధంగా ఆ డైరెక్టర్ తీయగలుగుతాడా? లేదు. సో నెక్స్ట్ ఈ హీరో గారే నాకు సంక్రాంతికి ఒకటే పెట్టండి, ఇప్పుడు మన సినిమా హీరోలు ఎట్లా మాట్లాడతారో అందరూ తెలుసు, ప్రొడ్యూసర్తో డిమాండింగ్ ఎట్లా ఉంటుందో తెలుసు, మీ ప్రొడక్షన్ లో ఏమన్నా తెచ్చు నాది ఒకటే దింపండి, అవతల ఎవరన్నా పర్లేదు అని చెప్పే హీరోలు ఉన్నారు. బట్ అలా కూడా ఈయన చెప్పలా, ఈయన జస్ట్ సినిమాకి పనిచేసాడు, వెళ్ళిపోయాడు అంతే. అక్కడ ఈయన వాళ్ళని తిట్టడం కానీ, వాళ్ళని దాన్ని ఏమంటారు ఫోర్స్ చేసి సినిమా తీయడం రిలీజ్ చేయండి అని కానీ, ఇన్ని సెంటర్లో రిలీజ్ చేయండి అని కానీ. సో ఓవర్సీస్లో సినిమా ప్రాపర్గా రిలీజ్ రాకపోతే వీళ్ళు నిర్మాతలు ఏం చేశారు? సో ఓవర్సీస్లో డే 1 ఎంత కొట్టచ్చు? ఇప్పుడు ట్రిపుల్ ఆర్ హీరో దగ్గర నుంచి జాక్ పాట్ కొట్టుకోవచ్చు. సినిమా బాగుండి సెకండరీ. ప్రీమియర్స్ దగ్గరకు వచ్చేసరికి విపరీతమైన ప్రమోషన్ చేసి సినిమాకి జనాలను తీసుకురావచ్చు. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ హీరో అని చెప్పొచ్చు, పాన్ ఇండియా హీరో అని చెప్పొచ్చు. అది అసలు ఏమీ చేయకుండా ఆ డిస్ట్రిబ్యూటర్లకి వాళ్ళకి ఎందుకు ఇచ్చారో, వాళ్ళు అసలు సెన్స్లెస్గా థియేటర్లు రిలీజ్ చేయడం ఏంటో అదొక ఇష్యూ. సో హీరో గారు ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళలేదు, సో ఆయన పని ఆయన చేశాడు. ఇక్కడ హీరో గారు నుంచి బ్లేమ్ చేశారు, నాకు హీరో గారు ఫోన్ చేయలేదు, నాకు హీరో గారు ఏమీ అప్పచెప్పలేదు అని చెప్పి. సో సినిమాని మీరు తీశారు, అమ్ముకున్నారు. మధ్యలో హీరో గారికి ఏమన్నా ఆయన ఇది చేశారా? ఆయనకి ముందే ఏమైనా అగ్రిమెంట్ చేసుకున్నారా? సార్ మీకు సినిమా లాస్ అయితే నాకు ఇంత ఇవ్వండి, మీ పర్సంటేజ్ నుంచి మీకు ఇచ్చిన దాంట్లో ఒక 20-30% వెనక్కి ఇచ్చేయండి. ఈ విధంగా ఇప్పుడు ప్రొడ్యూసర్ అలా కూడా అగ్రిమెంట్ చేసుకోవచ్చు, తప్పలేదు. అదేమీ చేయాల, వచ్చేసి బ్లైండ్గా ఆ కార్డ్ వేసేస్తే దానికి ఏమనుకోవాలి. సో ఫ్యాన్స్ అయితే దానిపైన చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇప్పుడు శిరీష్ గారు అట్లా మాట్లాడారు, అది చాలా మంది అంటే దాన్ని అపోజ్ చేస్తున్నారు, ఓకే. బట్ మళ్ళీ తమ్ముడు సినిమా ఈవెంట్లో దిల్ రాజు గారు వచ్చి అంటే ఈ సంవత్సరం ఒకటే ఒక వెల్తీ ఉంది, రామ్ చరణ్ గారితో హిట్ కొట్టలేకపోయాం, మళ్ళీ ఇంకొక సినిమా చేస్తాము, ఆ వెల్తీని మేము తీర్చుకుంటాము, అది ఖచ్చితంగా హిట్ చేస్తామని మళ్ళీ చెప్పిండు. అంటే ఈయనేమో లాస్ అవుతుందని ఇక్కడ ఈయన చెప్తుంటే మళ్ళీ ఈయన ఇంకో సినిమా తీస్తామని చెప్తారు. అదే అంటే ఆయన తక్కువ ఆ పాయింట్కి కూడా వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ హీరో గారిది అయిపోయింది, నెక్స్ట్ డైరెక్టర్ గారు. ఆయన ఏంటి, ఆయన పక్కన తమిళనాడు డైరెక్టర్, ఆయన
అసలు ఆయన్ని మీరు 50వ సినిమా ప్రతిష్టాత్మకంగా తీద్దామని ఫస్ట్ అనుకున్నారు. చక్కగా ఆయనకి ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చారు ఏదో సినిమాకి, అంటే మాతో ఒక సినిమా చెయ్యాలి మా బ్యానర్లో అని. సో అది మీకు 50వ సినిమా దాకా ఆయనతో కుదరలేదు. సో ఆయన పక్కన తమిళనాడులో చిన్న డిస్టర్బెన్స్ అయింది. ఏది ఆయన ఇండియన్ 2, ఇండియన్ 3 సినిమా అక్కడ నిర్మాత కేసేసాడు ఆయన పైన, సెట్ లాస్ అయింది, నాకు మొత్తం 2 పాటలు తీసి వెళ్ళండి అని చెప్పి. ఆ టెన్షన్లో ఆయన ఉండి ఆయన పరువు నష్టంలో ఆయన ఫీల్ అయ్యి ఆయన మైండ్ అంతా డిస్టర్బ్ అయింది. సో ఆయన సినిమాని ప్రాపర్గా తీయలేకపోయాడు. అది డైరెక్టర్ ఫెయిల్యూర్, ఆయన ఒప్పుకుంటాడు సినిమాని ప్రాపర్గా తీయలేకపోయాను. 7 గంటల సినిమా 6:30-7 గంటల సినిమా వచ్చిందంట ఫుటేజ్ మొత్తం. అంత వస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు నిర్మాతలు, ఫుటేజ్ అంతా అంత వేస్ట్ ఎందుకండి అని క్వశ్చన్ చేయాలిగా డబ్బులు ఇచ్చినప్పుడు నిర్మాతని. సో ప్రాపర్గా ఇంతలోనే సినిమా తీయండి, కంప్లీట్ స్క్రిప్ట్ చదువుకోవాలి, బ్రౌండెడ్ స్క్రిప్ట్, అది కూడా చదవకుండా సినిమా తీస్తా అంటే శంకర్ గారి మీద అంత నమ్మకమా? ఆయన ఓకే హిట్లు ఇచ్చాడు, ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడు కాదంట్లా. సో గత 2 సినిమాలు ఆయన దెబ్బేసినాయి. అది చూసుకోవడం మీరు ఆయన మీద ఇంతే 400 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అన్నారు, అది చూసుకోవడం మీరు అంత పెట్టారంటే మరి మిమ్మల్ని మీరు ఏ ధైర్యంతో పెట్టారు? మీరు ఎప్పుడు నాకు తెలిసి దిల్ రాజు గారి కెరీర్లో ఆయన బ్యానర్లో నుంచి దాదాపు నాకు తెలిసి 100 కోట్ల పైన ఖర్చు పెట్టిన సినిమా ఏది లేదు. అది గేమ్ చేంజరే. 400 కోట్లు సరాసరి అంతే ఒక్కసారిగా గ్రాఫ్ అంత తెలిపోయింది. వాళ్ళ బడ్జెట్ అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, బట్ అంత ఫైనాన్స్ తెచ్చిపెట్టారో ఎక్కడ తెచ్చిపెట్టారో 400 కోట్లు ఒక సినిమా మీద పెట్టినప్పుడు మీరు 40 కోట్లు 20 కోట్ల సినిమాకే అంత చెప్తారే ఇంత చేసాం అని చెప్పి డైరెక్టర్కి టార్గెట్ ఇచ్చి ఇంతలో తీయాలి, ఇంత కలెక్షన్ రెవెన్యూ చేయాలని చెప్పి. సో మరి 400 కోట్లు పెట్టినప్పుడు మీరు ఎంత ఏం చేయాలి? మీరు 40 కోట్లకే 100 కోట్లు 150 కోట్లు ఏం చేస్తే మరి 400 కోట్లకి మీరు దాదాపు 1000 పైన కోట్లన్నా ఎక్స్పెక్ట్ చేయాలి కదా మరి ఆడియన్స్ నుంచి. సో మీరు ఫస్ట్ పబ్లిసిటీ దగ్గర ఫెయిల్ అయ్యారు, సినిమాని ఈవెంట్ పెట్టలా. ఇక్కడ ఇప్పుడు ఎలా ఉన్న మన అనిల్ రావుపూడి గారు సంక్రాంతి వసనం ఎలా చేశారు, సెట్లో హీరోతో మాట్లాడారు, ఇక్కడ మీకు శంకర్ గారు చేయలేదు. సో మీరు ప్రొడ్యూసర్స్కి ఏం చేస్తున్నారు? సినిమాని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్లారు? బ్యానర్లు వేసారా, సినిమాకి వస్తుందని వాల్ పోస్టర్లు వేసారా, ఈవెంట్లు చేశారా? ఒక ఈవెంట్ యుఎస్లో చేశారు, ఏది అది రాజేష్ కళ్ళేపల్లి అనే వ్యక్తి ఆయన డబ్బులతో చేసింది, ఆయన ఒక ఫ్యాన్. ఇక్కడ కట్అవుట్ పెట్టారు, అది ఎవరు పెట్టారు? ప్రొడ్యూసర్ గారు పెట్టించారా? లేదు, ఒక ఫ్యాన్ పెట్టించారు. ఫ్యాన్స్ అందరూ కలిసి ఇండియాలో భారీ కట్అవుట్, వరల్డ్ వైడ్ భారీ కట్అవుట్ వేసుకున్నారు. సో వీళ్ళు చేసింది ఏంటంటే కొంచెం ఖర్చు పెట్టి ఏపీలో ఈవెంట్, దాన్ని పవన్ కళ్యాణ్ గారిని పిలిపించారు, ఆయన కృతజ్ఞతగా దిల్ రాజు గారి మీద కృతజ్ఞతగా వచ్చారు. సో అది తప్ప ఇంకా మీరు ఈ సినిమాని ఒక్క ఈవెంట్తో జనాల్లోకి సినిమా వెళ్ళిపోద్దా? సో ఈరోజు చెప్పండి, ఈ రోజున్న పరిస్థితిలో ఎంతో ఇంటర్నెట్ ఎంతో సోషల్ మీడియా ఉంటేనే సినిమా ఎవరికి ఎక్కట్లా. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఎన్నో ఇదన్నీ, ఇప్పుడు సలార్ ఉంది, దాన్ని ఆ డైరెక్టర్ గారు ఒక విజన్తో తీశారు. సో జనాలు చూడటానికి ఏంటంటే ఆకర్షితం. నిర్మాతలు చేసిన ప్రమోషన్స్, పుష్ప ఉంది, ఆ నిర్మాతలు చేసిన ప్రమోషన్స్ దానికి ఒకలా చేశారు, దీనికి ఒకలా, దేనికి దాన్ని టాక్టిక్ మార్చారు. ఇక్కడ దిల్ రాజు గారు ఇన్ని రోజుల నుంచి సర్వీస్లో ఉండి దానికి ప్రమోషన్స్ చేయకుండా అక్కడ ఫెయిల్ అయిపోయారు. డైరెక్టర్ గారిని అంటాం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆయన దగ్గర చూసుకోవడం మీ లోపం. ఆయన ఎట్లన్నా చేస్తాడు, నాకు ఒక సినిమా అవకాశం ఇచ్చారనుకోండి, నా మీద 100 కోట్లు పెట్టారు, నేను తీయగలనో లేదో నా దగ్గర చెక్ చేసుకుంటారు. కానీ నాకు మొదటి సినిమాకు 10 కోట్లు ఇస్తేనే నన్ను గుచ్చి చూస్తారే, 400 కోట్లు పెట్టి మరి చూసుకోవాలి కదా. సో ఇక్కడ హీరో గారు డైరెక్టర్ గారు చెప్పింది చేశారు, డబ్బులు ఇస్తే తీసుకెళ్లారు. ఆయన అంటాం డైరెక్టర్ గారిని అంటాం కూడా మరి ఇంకా దానికి మనం ఏం చేయలేం. సో ఆల్రెడీ డైరెక్టర్ గారిని ఫ్యాన్స్ తిట్టుకుంటున్నారు, ఆ సినిమా ఏంట్రా బాబు మాకు అవుట్డేటెడ్ సినిమా ఇచ్చామని. నిర్మాతలుగా మీరు ఏం చేస్తున్నారు? ఈ రోజు వచ్చి మాకు హీరో గారు ఇది చేయలేదు అది చేయలేదు అని బ్లేమ్ చేస్తున్నారు. సో ఓకే, అయినా కూడా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి నిన్న సాయంత్రం వచ్చి దిల్ రాజు గారి మీటింగ్లో మరి ఆ వీడియో బాగా పాకిపోయిందనో ఏమో కానీ మేము రామ్ చరణ్ గారితో ఇంకో సినిమా తెస్తాం, ఎలాగైనా ఆయన హిట్ ఇవ్వలేకపోయానని గిల్ట్ నా మనసులో ఉండిపోయింది. సో రామ్ చరణ్ గారితో ఆల్రెడీ ఎవడో అనే ఒక సినిమా సూపర్ హిట్ కొట్టారు దిల్ రాజు గారు. అప్పట్లోనే 40 కోట్లు కొడతానికి ముక్కుతున్నారు హీరోలు ఈ రోజుల్లో, చిన్న హీరోలు. అప్పట్లో 45 కోట్ల షేర్ అంటే మామూలు విషయం కాదు అది. సో అట్లాంటి నిర్మాత రామ్ చరణ్ గారి మీద నమ్మకం ఉండబట్టేగా రెండోసారి అంత బడ్జెట్ పెట్టారు. సో మళ్ళీ ఇంకోసారి పెడతా అన్నారంటే ఆయన మీద వస్తుంది, రూపాయి రాకుండా ఎవరు కూడా. ఇప్పుడు ఒక చిన్న బేకరీ వాడే అవతలడితో బిజినెస్ డీల్ చేయడు, ఏది ఒక హోటల్ వాడికి ఇవ్వాలంటే. అలాంటిది ఇంత బడ్జెట్లు పెట్టి ఊరికే డీల్స్ చేస్తారా డబ్బులు రాకుండా? సో మళ్ళీ చేస్తా అంటే ఆ ధైర్యం డబ్బులు వస్తాయి చరణ్ గారి మీద పెడితే అని. ఇక్కడ ఏంటి ఎవరు తప్పు చెప్పండి? మరి దానికి ఎవ్వరూ మాట్లాడడానికి లేదు. వీళ్ళు వచ్చి సింపుల్గా ఈయన వచ్చి ఇంకా మాకు భారీ నష్టం వచ్చింది. సో ఆ నష్టాలు భర్తీలన్నీ కూడా లోపల కూర్చుని హీరో గారు డైరెక్టర్ గారిని కూర్చోబెట్టుకొని మీరంతా సెటిల్ చేసుకోవాలి. సార్ ఏంటి ఏం చేద్దాం, మా పరిస్థితి అయ్యింది, మీకు నష్టం రాలేదు కాబట్టి అది పబ్లికైజ్ చేయాల. ఇప్పుడు మీకు తమ్ముడు సినిమా వస్తుంది, తమ్ముడు సినిమా లైమ్ లైట్లోకి రావట్లా, అది లేగవట్లా, అన్ని ట్రైలర్ వదిలేరు, సాంగ్స్ వదిలేరు, కానీ అది ఒక స్టేజ్కి వెళ్ళట్లా. సినిమా బాగుందేమో, ఒకవేళ కంటెంట్ బాగుండి ఉండొచ్చు, దాన్ని లేపడానికి ఒక అవకాశం దొరకట్లా. ఎలా లేపాలి? మళ్ళీ ఆ మానిపోయిన గాయానికి కారం చల్లినట్టు గేమ్ చేంజర్ గురించి, రామ్ చరణ్ గారి గురించి ఆ నష్టం అని చెప్పి అది తీసుకొస్తే ఇప్పుడు ఇది ఎక్కడరా మాట్లాడారంటే తమ్ముడు సినిమా వస్తుంది, దాని తాలూకా ఈవెంట్స్లో మాట్లాడారు, దాని తాలూకా ఇంటర్వ్యూస్లో మాట్లాడారు అనే విధంగా ఇక్కడ లైమ్ లైట్లోకి తీసుకొచ్చారనమాట. సో మరి చూడండి, ఇక్కడ హీరో గారు చేసిన నష్టమేం లేకపోయినా ఆయన పేద బడ్డను వేసేయడం. మరి మీరు హీరోలకు రెమ్యునేషన్ తగ్గించేది మీరు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అంతా కూర్చొని మాట్లాడుకోలేరు. ప్రొడ్యూసర్కి లీడ్ ఉంది ఎవరు?
దిల్ రాజు గారు, ఆ మొత్తం ఛాంబర్కి ఆయనే కింగ్. సో మరి ఆయనే ఇటువంటిది తీసుకొస్తే ఇంకా వేరే నిర్మాతలు ఏ రకంగా పెద్ద సినిమాలు ధైర్యం చేస్తారు? సో ఇక్కడ ఏంటంటే ఇంకొకసారి దిల్ రాజు గారు కానీ శిరీష్ గారు కానీ వాళ్ళ అత్యుత్సాహం కోసం రామ్ చరణ్ గారి పైన నిందలు వేయొద్దు. వేస్తే కనుక ఫ్యాన్స్ రాళ్ళు విసురుతారు, అది మాత్రం కన్ఫర్మ్ అనమాట. సో ఒక హీరో టైం వేస్ట్ చేయొద్దు. అది పర్టికులర్గా అది ఏ నిర్మాత అని వీళ్ళొక్కలే కాదు, హీరోల ప్రైమ్ టైం. ఇప్పుడు మన హీరోలతో ఒక్కొక్కరు సినిమాలు తీస్తుంటే ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు ఎప్పుడో వచ్చిన సినిమా తర్వాత మళ్ళీ 3 ఏళ్ళకి RRR వచ్చి తర్వాత ఇంకో 3 ఏళ్ళకి ఇట్లా సినిమాలు వస్తుంటే ఏమవుతుంది? సినిమాలు వీళ్ళేమో వారానికి ఒక సినిమా రిలీజ్ చేయమని అడుగుతున్నారు థియేటర్లో, చేయలేకపోతున్నారు. పెద్ద హీరోలకి సంవత్సరానికి ఒకటి కూడా రావట్లేదు. సో మరి అట్లా ప్రభాస్ గారు ఒక్కళ్ళు కొంచెం క్యాలిక్యులేటెడ్గా వెళ్తున్నారు, సంవత్సరంలో ఒకటన్నా దింపేటట్టు. సో మరి నిర్మాతల చేతిలో ఉంటుంది ఏదన్నా. వాళ్ళు ఫాస్ట్గా ఇప్పుడు అనిల్ రావుపూడి గారు ఇట్లా 6 నెలలు 7 నెలల సినిమా తీసేవట్లా, మెగాస్టార్ గారు సగం షూటింగ్ అయిపోవచ్చింది, నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్. సో అట్లాంటి డైరెక్టర్స్ని పెట్టుకోండి. హిట్ కూడా అదే సిమిలర్గా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. స్టోరీలు మంచి తెప్పించుకోండి. చాలామంది టాలెంటెడ్ రైటర్స్ ఉన్నారు, వాళ్ళని పిలిపించండి. సో మీరు ఏదో కొత్తగా స్టార్ట్ చేశారు దిల్ రాజు గారు. సో ఇంకా అక్కడి నుంచైనా వాళ్ళ ఇట్లాంటి ఈ పేరు వాడకుండా వేరే హీరోలను బ్లేమ్ చేయకుండా కొత్త టాలెంట్స్ని పైకి తీసుకొస్తారని నేను నమ్ముతున్నాను.